Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో వీక్లీ మీల్ ప్లాన్, అలాగే నాకెంతో ఇష్టమైన లంచ్ చికెన్ చాప్స్ రాగి ముద్ద రెసిపీ అండ్ నెక్స్ట్ వీక్ ధన్వి స్నాక్ బాక్స్ కోసం క్విక్గా చేసే 2 స్నాక్ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీ లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. ఇది సండే రోజు వ్లాగ్. టైం అయితే అరౌండ్ 12 అవుతుంది. ఇవాళ అంటే సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే ఏదో ఒకటి. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చికెన్ చాప్స్ చేద్దాము. అండ్ చికెన్ చాప్స్కి రాగి ముద్ద బెస్ట్ కాంబినేషన్. ఇవి 2 చాలా చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టము, లేదా ఇప్పటి వరకు ట్రై చేయలేదంటే ఈ వీడియో చూసాక డెఫినెట్లీ ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏమంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చికెన్ చాప్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇది రాగి ముద్ద, దోశ, ఇడ్లీ, చపాతీ, రైస్ అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకా ఈ చాపింగ్ బోర్డ్ గురించి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నాను. బట్ స్టిల్ కొత్తగా వచ్చే వ్యూవర్స్ నాకు ఎవ్రీ వీడియోలోనూ అడుగుతూనే ఉంటారు కొన్ని డౌట్స్ అయితే. దీనిపైన స్క్రాచెస్ పడవా, లేకపోతే నైఫ్ షార్ప్నెస్ తగ్గిపోదా ఇలా అనేసి. మనం ఏ చాపింగ్ బోర్డ్ తీసుకున్నా ఖచ్చితంగా కట్ చేస్తే లైట్ స్క్రాచెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఇందులో మీరు చూడొచ్చు స్క్రాచెస్ కూడా మనకు కనిపివి, ఎందుకంటే అది స్టీల్ కాబట్టి మనం కట్ చేసిన పెద్దగా స్క్రాచెస్ కానీ విజిబుల్గా అయితే ఉండదు. అండ్ ఇంకా షార్ప్నెస్ గురించి అంటారా, ఏదైనా సరే మనం ఒక 15-20 days వన్స్ ఒకసారి నైఫ్స్ని షార్ప్ చేస్తూనే ఉండాలి. పర్టికులర్గా స్టీల్ చాపింగ్ బోర్డ్ వాడడం వల్లనే దాని షార్ప్నెస్ తగ్గిపోయినట్టుగా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే నేను ప్లాస్టిక్ వాడా, వుడెన్ది వాడా, ఇప్పుడు స్టీల్ది వాడుతున్నాను. ప్లాస్టిక్ మంచిది కాదు. ఇంకా వుడెన్ మెయింటెనెన్స్ చాలా కష్టం, ఎంత క్లీన్ చేసినా ఫంగస్ వస్తూనే ఉంటుంది. స్టీల్ది ఆల్మోస్ట్ నేను 2.5-3 yearsగా వాడుతూనే ఉన్నాను. వన్స్ మార్నింగ్ ఇది తీసాను అంటే నైట్ వరకు ఇది నా కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఉంటుంది. చాపింగ్, నీడింగ్ అన్నిటికీ వాడతాను. ది బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే చెప్తాను. ఇది యాక్చువల్గా నాకు మా ఆయన సర్ప్రైజింగ్గా తెప్పించిన ప్రోడక్ట్. స్టార్టింగ్లో ఎందుకు ఇది ఇంత పెద్దదా అనిపించింది కానీ, బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే థ్యాంక్స్ చెప్తాను ఆయనకి, మంచి ప్రోడక్ట్ తెప్పించారు అనేసి. అండ్ ఇంకా దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి మనకు. ఇది వచ్చేసి 50x50 centimeters, కొంచెం పెద్దదే తెప్పించుకున్నాము. సో మీరు పర్చేస్ చేయాలన్నప్పుడు మీ కిచెన్ ప్లాట్ఫామ్ సైజ్ని ఒకసారి మెజర్ చేసి దానికి అకార్డింగ్గా తెప్పించుకోవచ్చు. నేను ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేసి ఉంటాను, చెక్ చేసి తీసుకోండి. ఈ చికెన్ చాప్స్ చేయడానికి ముందుగా మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 8-10 వెల్లుల్లి, కొద్దిగా అల్లము, చెక్క, లవంగము, 1/2 teaspoon సోంపు, 1 teaspoon జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 8-10 పచ్చిమిరపకాయలు. మనం ఈ చికెన్ చాప్స్కి పచ్చిమిరపకాయలు మాత్రమే కారానికి వేస్తాము. ఎగైన్ ఎలాంటి చిల్లీ పౌడర్ వేయం కాబట్టి మీ కారానికి అకార్డింగ్గా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా వేయించుకొని ఆనియన్స్ ఒక 50% మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎనీ నాన్ వెజ్ రెసిపీలోకి మా ఇంట్లో అయితే సోంపు కొద్దిగా యాడ్ చేస్తాం, ఎందుకంటే సోంపు వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. అలాగే మనకు రెస్టారెంట్లో ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో సోంపు వేయడం వల్ల సేమ్ అలాంటి ఫ్లేవరే ఉంటుంది. అందుకోసం అనేసి సోంపు అయితే యాడ్ చేస్తాం. మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఆనియన్స్ ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక 1 cup కొత్తిమీర, సేమ్ అదే మెజర్మెంట్ తోటి 1 cup పుదీనా కూడా వేసుకోవాలి. 2 ఈక్వల్ రేషియోలోనే వేసుకొని ఈ వేసిన కొత్తిమీర, పుదీనా ఇవి 2 కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ఒక 2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి అలా ఎక్కువగా అనిపిస్తుంది. 2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవాళ ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా 3/4 కిలో చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో మీరు చికెన్ ఎక్కువ తక్కువ తెచ్చుకుంటే అకార్డింగ్గా మెజర్మెంట్స్ని అయితే చేంజ్ చేసుకోండి. ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లగవ్వనివ్వాలి. మన వ్యూవర్స్ కొంతమంది అక్క మీరు రెసిపీస్ చాలా స్పీడ్గా చెప్పేస్తున్నారు, మేము కొత్తగా నేర్చుకుంటున్నాము, కొంచెము స్లోగా చెప్తారా డీటెయిల్గా అని అడిగారు కదా. సో మీకోసమే డీటెయిల్గా స్లోగా అయితే రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది అనేసి. అండ్ ఇంకొంతమంది వచ్చేసి ఏవైతే రెసిపీ షేర్ చేస్తానో షార్ట్స్లో షేర్ చేయండి ఎవ్రీ రెసిపీ అని అడుగుతున్నారు. ప్రతి రెసిపీ నేను షార్ట్స్లో షేర్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక లాంగ్ వీడియోలో ఎంత లేదన్నా ఒక 4-5 రెసిపీస్ షేర్ చేస్తాను కదా, అవన్నీ మళ్ళీ తిరిగి నేను షార్ట్ ఫార్మాట్లోకి ఎడిట్ చేయాలి అంటే చాలా కష్టం. వారంలో 7 వీడియోస్, 3 లాంగ్ వీడియోస్, 4 షార్ట్స్ అయితే కన్వీనియంట్గా షేర్ చేయగలను. ఇలా అన్ని రెసిపీస్ పెట్టాలంటే ఒక రోజులో 2-3 షార్ట్స్ పెట్టాల్సి వస్తుంది. లిటరలీ హైలీ ఇంపాసిబుల్. నాకైతే అంత టైం దొరకదు. బట్ నేను వీలైనంత వరకు టైం స్టాంప్స్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో రెసిపీ నేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ మనం సెర్చ్ చేసినప్పుడు ఎందుకు యూట్యూబ్ ఆ పర్టికులర్ వీడియో సజెస్ట్ చేయడం అనేది నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు. నన్ను అడుగుతారు కదా ఏమైనా లింక్ కావాలనేసి, నేను ఎంతగా సెర్చ్ చేస్తానో అస్సలు దొరకడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏ వీడియోలో ఏ రెసిపీ షేర్ చేశాను అనేది కూడా నాకు గుర్తుండడం లేదు. ఎందుకంటే చాలా వీడియోస్ షేర్ చేశాను అండ్ ఒక వీడియోలో మల్టిపుల్ రెసిపీస్ షేర్ చేస్తుంటాను కాబట్టి పర్టికులర్గా గుర్తుండడం అనేది డిఫికల్ట్ టాస్కే. సో నేను వీలైనంత వరకు ఏమైనా ఇంపార్టెంట్ రెసిపీస్ ఉన్నాయి, లేకపోతే హెల్దీవి, పిల్లల కిడ్స్ స్నాక్ రెసిపీస్, ఇవన్నీ కూడా అగైన్ షూట్ చేసి షార్ట్స్లో ఆ పర్టికులర్ రెసిపీ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వేయించుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ చల్లగయ్యాక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. ఇక కర్రీ చేయడం కోసం కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక ఒక హాఫ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని, కరివేపాకు కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ ఈ చికెన్ని ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం ఈ ఆనియన్స్ ఇవన్నీ ఆల్రెడీ నూనెలో వేయించుకొని ఉంటాం కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు. జస్ట్ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ధన్వికి సపరేట్గా కర్రీ ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలు చాలా వేస్తాం కదా, అంత ఘాటు పిల్లలకి మంచిది కాదు అనేసి తనకు కొంచెం కారం తక్కువగా సపరేట్గా కుక్ చేశాను. ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకొక స్టవ్ పైన రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రాగి ముద్ద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. కర్ణాటకలో వచ్చేసి అస్సలు అన్నం వేయకుండా ఉత్త రాగి పిండితోనే చేస్తారు. ఇంకా మన ఆంధ్ర సైడ్ కొంచెం రైస్ ఎక్కువ వేసుకొని రాగి పిండి తక్కువ వేసుకొని చేసుకుంటాము. మనకి ఇష్టం, మన ఇంట్లో ఎలా ఇష్టంగా తింటామనే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇంకొంతమంది అయితే రైస్ ఆల్రెడీ కుక్ చేసిన రైస్తో క్విక్గా ప్రిపేర్ చేస్తే, ఇంకొందరు రైస్ని అంటే ఎసరులాగా మరిగిన తర్వాత అందులో రాగి పిండి వేసి చేసుకుంటారు కదా. నేనైతే సింపుల్గా ఎలా చేస్తానో ఈవెన్ బిగినర్స్ కూడా చేసేలాగా అర్థమయ్యేలాగా అయితే చెప్తాను. ఒక 1 కప్ ఆల్రెడీ వండిన అన్నంలోకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి కానీ నూనె కానీ ఇలా వేయడం వల్ల మనం రాగి పిండి వేస్తాం కదా, అప్పుడు గడ్డలు కట్టుకోకుండా ఉంటుంది, ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఇదంతా కూడా బాగా ఒక పొంగొచ్చి అన్నం ఇంకా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం వేసిన వాటర్ ఒక 50% వరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ చాప్స్ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసి అంతా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఈ స్టేజ్లోనే ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా మనం మిరియాలని ఆనియన్స్ ఇవి వేయించుకున్నాం కదా, అప్పుడు కూడా వేయచ్చు. కాకపోతే ఇలా ఫైనల్గా మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇంకా మిరియాల పొడి వేసేసాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే చికెన్ చాప్స్ అయితే రెడీ. చేయడం చాలా చాలా సింపుల్ కదా.
ఇంకా ఇది కుక్ అయ్యేలోగా కోకోనట్ వాటర్ తాగుదామనేసి ఈ కొబ్బరి బొండం అయితే తీసుకొచ్చాను. మా ధన్వి ఎక్కడ ఏ పనిలో ఉన్నా కిచెన్లో ఒక కన్ను అయితే వేసి పెట్టుంటుంది. నేను ఆ కొబ్బరి బొండం తెచ్చేది ఎలా చూసిందో ఏమో వెంటనే పరిగెత్తుకుని వచ్చిందమ్మ నాకు కావాలి కోకోనట్ వాటర్ అనేసి. ఈ ప్రైజెస్ అయితే కొబ్బరి బొండంవి టూ మచ్ అయిపోయాయి అసలు. అంటే ఒక 3.5 years బ్యాక్ ధన్వికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పటి నుంచి కూడా డైలీ ఒక కోకోనట్ తాగ అలవాటు. ధన్వి పుట్టిన 1.5 year వరకు కూడా రోజు ఒకటి తాగేదాన్ని కంపల్సరీ. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తాగుదాం మంచిది కదా అని చెప్పేసి తెచ్చుకుందామని చూస్తే మరీ ఇంత ప్రైజెస్. అప్పట్లో ఒక 30-35 ఉండే, అదే ఎక్కువ అనుకునే వాళ్ళము. ఇప్పుడు 70 అయ్యింది. ఇంకా సూపర్ మార్కెట్ లేకపోతే ఆన్లైన్ బ్లింకిట్ జెప్టోలో అయితే 80-85 ఉంది. రోజు ఒకటి తాగాలి అనేది ఇప్పుడు అసలు ఒక ఆలోచన కూడా రాదు. అలా అయిపోయింది. అంత ఇచ్చి రోజు ఒకటి తాగాలనేలాగా అయిపోయింది. ఇవన్నీ మనకు న్యాచురల్గా దొరికేవి. ఎందుకు ఇంత ప్రైజెస్ పెరుగుతున్నాయో అస్సలు అర్థం కావడం లేదు. ఈలోగా ముద్ద చేయడానికి అన్నం కూడా ఉడికేసింది. బాగా మనము స్పూన్తో ఇలా అంటేనే మెదిగిపోయేలాగా ఉండాలి. అలా వచ్చినప్పుడు ఒక 1 cup రాగి పిండి వేసుకొని ఏమి కదపకూడదు, మూత పెట్టేసి ఒక 3 to 4 minutes అలా వదిలేయాలి. ఆ ఆవిరికి పిండి అంతా కూడా బాగా మెత్తబడుతుంది. దాని తర్వాత మూత తీసి మనం అంతా మిక్స్ చేసుకుంటే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది, ఎక్కడ గడ్డలు కట్టదు. మనం ఎప్పుడే కానీ పిండి వేసిన వెంటనే కలిపేకపోతేనే అది గడ్డ కట్టేది. ఇలా ట్రై చేయండి. ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయలేదు అంటే డెఫినెట్లీ అస్సలు గడ్డలు ఉండలు ఎక్కడ కట్టుకోకుండా బాగా వస్తుంది రాగి ముద్ద అయితే. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏమైనా వాటర్ ఎక్కువ అయింది అంటే ఇంకొద్దిగా రాగి పిండి వేయొచ్చు. లేదా మనం మిక్స్ చేసేటప్పుడు రాగి పిండి కొంచెం అంటే ముద్ద బాగా గట్టిగా అవుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా మనం అలా చిలకరిస్తే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇదేం పెద్ద టాస్క్ అయితే కాదు. రాగి ముద్ద చాలా సింపులే చేయడము. జస్ట్ 1 or 2 times మనం చూసుకున్నామంటే మనకు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తెలిసిపోతాయి. మా ఇంట్లో ఎలా అంటే ఈక్వల్గా రైస్ హాఫ్ ఉంటే హాఫ్ రాగి పిండి ఉండేలాగా చూసుకుంటాము. మీరు కావాలంటే రైస్ తక్కువ వేసి రాగి పిండి ఎక్కువ వేసుకోవచ్చు, లేదా రైస్ ఎక్కువ వేసి రాగి పిండి కూడా తగ్గించవచ్చు. ఇంతే. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 minutes అలాగే వదిలేస్తాను. సో దట్ రాగి అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది ఆవిరికే. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని వాటర్ ఖచ్చితంగా పక్కన పెట్టాలి. చాలా వేడిగా ఉంటుంది కదా, చేతిని తడుపుకుంటూ మనము ముద్దలాగా చేసుకోవచ్చు. మనకు షేప్ చేయడానికి ఇలా నాకైతే ప్లేట్లోనే అలవాటు. మీరు కావాలంటే ఒక బౌల్ తీసుకొని కొద్ది వాటర్ అప్లై చేసి ఆ బౌల్లో కూడా మనం ముద్దలాగా చేయొచ్చు. నాకైతే ఇది ఈజీ మెథడ్ అనిపిస్తుంది. ప్లేట్ కొద్ది వాటర్ రాసి చేతికి కూడా మనం వాటర్ రాసుకొని ఇలా రౌండ్గా చేస్తే మనకు చెయ్యి కూడా ఎక్కువగా అంటే మండకుండా ఉంటుంది. త్వరగా రాగి ముద్ద కూడా రౌండ్ షేప్లో రెడీ అవుతుంది. ఇంతే సింపుల్ రాగి ముద్ద చేయడం అయితే. మా ఇంట్లో రెగ్యులర్గా రాగి ముద్ద లేదా రాగి రెసిపీస్ ఏవో ఒకటి చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ విమెన్కి, అందులో ప్రెగ్నెంట్ విమెన్, డెలివరీ తర్వాత ఫీడింగ్ మదర్స్కి ఆ టైంలో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కదా. ఇది తీసుకోవడం వల్ల రెగ్యులర్గా ఐరన్ లెవెల్స్ మనకు బూస్ట్ అవుతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి మంచిది. అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఇది రాగి ముద్దని లేదా రాగి రెసిపీస్ని డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. అండ్ కొంతమందికి ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. అందులో ఇంకా చిన్న పిల్లలకి సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాగిని వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చేయడం సింపులే, మనకు చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి. అండ్ ఛానల్లో నేను కూడా చాలా రెసిపీసే షేర్ చేశాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మీరు ఫుడ్ రెసిపీస్ అండ్ బేబీ ఫుడ్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేస్తే అందులో నేను షేర్ చేసిన రెసిపీస్ అయితే మీరు చూడొచ్చు. ఈ సైజ్ రాగి ముద్దలు 3 అయితే వచ్చాయి మనం తీసుకున్న మెజర్మెంట్స్కి. ఇది ఇవాళ లంచ్ అయితే. నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం. చికెన్ చాప్స్, రాగి ముద్ద, కొద్దిగా ఆనియన్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. నేను వంట చేస్తూనే బట్టలు కూడా వాషింగ్కి వేస్తున్నాను, అయిపోయింది. ఇంకా లంచ్ చేశాక ఈ బట్టలు ఆరేస్తున్నాను.
నేను లాస్ట్ వీక్ ఒక ఫుల్ డే ప్లాన్ వీడియో షేర్ చేశాను కదా, 5 AM to 10 PM విత్ టైమింగ్స్. నేను నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏ వర్క్స్ ఏ టైంలో చేస్తాను అనేసి. ఆ వీడియో కింద ఒక కమెంట్ అయితే వచ్చేసారు ఒకరు. ఇంట్లో వాళ్ళు అంటే హస్బెండ్ కానీ ఇన్లాస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవన్నీ మనం ఫాలో అవ్వగలము, లేకపోతే కష్టం అన్నట్టుగా. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మన రొటీన్ని మనం చేంజ్ చేసుకొని మన పనుల్ని మనం చేసుకోవడానికి ఎందుకు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడము. మీరు చూసుకుంటే ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వీడియోస్ చూడండి. వీడియోస్లో నేను పొద్దు నుంచి రాత్రి వరకు ఏం పనులు చేస్తానో, నా రొటీన్ ఎలా ఉంటుందనే కదా మీతో షేర్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే నేను మా ఇన్లాస్ మీద కానీ లేదా మా హస్బెండ్ మీద కానీ డిపెండ్ అయినట్టు ఎక్కడ నేను షేర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు వేరే ఉంటాయి, వాళ్ళ టాస్క్ వేరేలాగా ఉంటుంది. మనం ఒక హెల్దీ రొటీన్ సెట్ చేసుకోవడానికి మన పనులు మనకేవైతే చేయగలమో అవి చేసుకుంటూ పోవడానికి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చేయడం లేదు, వాళ్ళు పర్ఫెక్ట్గా లేరు అని చెప్పడం అనేది జస్ట్ ఒక సాకులాగా మాత్రమే ఉంటుంది. ఇది నాకు తెలిసి ఒకటి నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఏదైనా సరే అది మంచి ఒక విషయం మన లైఫ్లో చేయాలనుకుంటున్నాం, మనం మారాలనుకుంటున్నాం అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలి అని అనుకోవడం చాలా చాలా తప్పు. మన వల్ల ఎంత అవుతుందో అంతే మనం చేయగలము. ఇప్పుడు నాకన్నా చాలా రెట్లు పనులు చేసి చాలా రెట్లు బాగా అన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, బట్ నాకు ఇంతవరకే అవుతుంది, ఇంతవరకే నేను చేయగలను నా ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్కి అండ్ నాకున్న పనులకి నేను ఇంతే బ్యాలెన్స్ చేయగలను. అలా ఉన్నప్పుడు ఎవరి ఇండివిజువల్ థింగ్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. వన్స్ మనం ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నామంటే అది జస్ట్ సాకు మాత్రమే, మనం చేయడానికి పోస్ట్ పోన్ చేయడానికి ఒక రీజన్ లాగా. ఇప్పుడు మనం ఇంకొకరిని బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఆ క్వాలిటీస్ మనలో ఉండాలి. ఫస్ట్ మనం ఆ బెటర్ క్వాలిటీగా మనం చేంజ్ అయితే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అలా అవుతారు. అన్ని విధాలుగా మనకు అన్ని సహకరిస్తాయని నేను నమ్ముతాను. జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒరే ఏంరా చేస్తున్నావు? లోపల టెడ్డీని పడుకోబెట్టి ఏం చేస్తున్నావు? టెడ్డీ వాషింగ్ మిషన్ లో ఎవరైనా పడుకోబెడతారా? అక్కడే ఉంటే ఖుషీనా? ఎవరైనా దాన్ని ఊయాలంటారా? ఎవరు చెప్పారు అది ఊయాలా అని? అప్ప చెప్పారా? అడిగేదా? టెడ్డీ వాళ్ళ అప్పనా? నువ్వు ఉయ్యాలు ఊపుతున్నావా ఇప్పుడు? ఇక్కడ నువ్వు ఇల్లు ఏం చెయ్యొద్దు, నీ కోసం టెంట్ హౌస్ కొంటే నువ్వు అన్ని చోట్ల ఇల్లు ఇల్లు అంటే నువ్వు నో. ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ వీక్ ధన్వి స్నాక్ బాక్స్ కోసం ఒక 2 స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి పీనట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. యాక్చువల్గా పీనట్ చాక్లెట్ చేద్దాం అనుకున్నాను, కానీ కోకో పౌడర్ ఎక్స్పైర్ అయిపోయింది. చూసుకోవాలి, ఈ మధ్య యూస్ చేయలేరు కదా, దాన్ని ఎక్స్పైర్ అయిపోయింది. సరే అనేసి లడ్డు అయితే చేస్తున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో 1/2 కప్ గ్రౌండ్ నట్ని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇంకొక పక్కన ఇంకో ప్యాన్లో 1/2 కప్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. కావాలంటే ఇన్స్టెంట్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు ఒక 1/4 కప్ క్యాష్యూస్, 1/4 కప్ ఆల్మండ్స్ని కూడా వేసి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. నేను 2 ప్యాన్స్లో చేస్తే త్వరగా అయిపోతుంది కదా అని సైమల్టేనియస్గా చేస్తున్నాను. ఇలా వీటిని వేయిస్తూ లడ్డు చేయడానికి ఇవాళ జాగరి బదులు డేట్స్ వేద్దాం అనుకున్నా, కాబట్టి డేట్స్లో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేస్తూ ఉన్నాను. ఈ గ్రౌండ్ నట్స్ అలాగే డ్రై ఫ్రూట్ ఓట్స్ని చల్లగవ్వడానికి పక్కన పెట్టేసి ఇదే కడాయిలోకి ఒక 2 కప్స్ మకానా అయితే వేసి వేయించుకుంటున్నా, స్పైసీ మకానా చేద్దామనేసి. ఇంతకుముందు వీడియోస్లో నేను క్యారమెల్ మకానా షేర్ చేశాను కదా, ఆ రెసిపీ కూడా చాలామంది ట్రై చేసి బాగా వచ్చింది, పిల్లలకి నచ్చింది అన్నారు. సో ఇవాళ కొంచెం స్పైసీ వర్షన్లో లైట్గా మైల్డ్ స్పైసెస్ వేసి పిల్లలకు స్నాక్ బాక్స్కి బాగుంటుంది. మనం 1 వీక్ to 10 డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. హెల్దీ స్నాక్ రెసిపీ. దీనికి ఫస్ట్ అయితే ఇలా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా నలిపితే ఈజీగా నలిగిపోవాలి, మంచిగా సౌండ్ రావాలి. ఇంత క్రిస్పీ అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఈలోగా ఈ పల్లీలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చల్లగయ్యాయి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేయాలి. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పల్లీలకి పొట్టు తీయను, ఎందుకంటే పొట్టులో కూడా మన బాడీకి మంచి ఫైబర్ అలాగే న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అవి తీయకుండానే నేను రెసిపీస్ చేస్తూ ఉంటాను. కొన్ని రెసిపీస్కి ఖచ్చితంగా అవి తీయాలంటే మాత్రమే అప్పుడు పొట్టు తీసేస్తాను. ఇప్పుడు ఇందులోకి ఒకే ఒక యాలకుల్ని కూడా వేసుకొని మనము బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 15 నుంచి 20 ఎండు ద్రాక్ష, ఒక 15 సాఫ్ట్ డేట్స్ వేసుకుంటున్నా, సీడ్స్ తీసేసిన డేట్స్. ఇవి కిమియా డేట్స్ అండ్ చాలా స్వీట్గా ఉన్నాయి, అందుకే నేను 15 వేసుకుంటున్నా. ఒకవేళ స్వీట్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా డేట్స్ వేయడం ఇష్టం లేదనే వాళ్ళు ఈ ద్రాక్ష డేట్స్ బదులు ఒక 3/4 కప్ బెల్లం కూడా వేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ డేట్స్ పేస్ట్లోకి ఈ పొడిని అంతా కూడా వేసి జస్ట్ ఒక 1 or 2 పల్స్ ఇస్తే అంత ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. దీన్ని అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఒకసారి కలుపుకొని అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ టేస్ట్ కోసం నేను చేతిలో కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డు చుడుతున్నాను. ఈ నెయ్యి అనేది ఆప్షనల్, మనకు అలాగే కూడా లడ్డు చుట్టేయచ్చు, ఎందుకంటే డేట్స్ వేసాం కదా, అందులో సాఫ్ట్ డేట్స్ బాగా పేస్ట్ లాగా అయితే వస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ నట్లో కూడా మనం వేయిస్తే నూనె లాగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు లడ్డు చుట్టేయచ్చు. అది కొంచెం చల్లగా అయితే పొడి పొడిగా విరిగిపోకుండా గట్టిగా అయితే ఉంటాయి లడ్డు బాగా మంచి షేప్లో. ఇంతే సింపుల్గా ఒక 5-10 మినిట్స్లోనే హెల్దీ లడ్డు చేయొచ్చు. ఎవరైనా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడడం లేదు అంటే ఇలా లడ్డు లాగా చేసి ఇవ్వండి. రే టెడ్డీ పేరు చెప్పి ఇప్పటికి 2 లడ్డూలు తినేసావు, ఇప్పుడు పొడి తింటున్నావు. ఆ టెడ్డీకి నిజంగా మాటలు వస్తాయా? అది అడిగిందా నిన్ను? ఏమని అడిగింది? ధన్వి ఇచ్చే అనిందా? భయపెట్టేసిందా? నువ్వేమన్నావు? మరి అమ్మ దగ్గరకు వచ్చి లడ్డు ఎందుకు అడిగావు? దొంగ టెడ్డీ పేరు చెప్పి 2 లడ్డూలు నువ్వే తినేసింది. దానికి నోరుంది అడగడానికి? వాడిని అడ్డం పెట్టుకుని అదంతా సరే, అది ఇప్పుడు వదిలే. 2 లడ్డూలు ఏమయ్యాయి అని అడుగుతున్నా నేను. 2 లడ్డూలేవి ఎక్కడికి వెళ్ళిపోయాయి? బజ్జోడానికి వెళ్ళిపోయాయా? ఇలా ఇవాళ నేను తీసుకున్న మెజర్మెంట్స్కి 17 లడ్డూస్ అయితే అయ్యాయి. ఇందులో 2 మిస్సింగ్, చేస్తున్నప్పుడే దానివి 2 తినేసింది. ఈ లడ్డూల్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు బయటే. ఇంకా స్పైసీ మకానా చేయడానికి ఒక ప్యాన్లో 1 teaspoon నెయ్యి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 1/2 teaspoon చిల్లీ పౌడర్, 1/2 teaspoon చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మకానాని కూడా వేసి అంతా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతే, జస్ట్ 2 minutesలో హెల్దీ స్నాక్స్ అయితే రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి నెక్స్ట్ వీక్ ధన్వి స్నాక్ బాక్స్ కోసం చేసిన క్విక్ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీస్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇది ఈ వారం మీల్ ప్లాన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫ్యామిలీ ఫుడ్ ప్రిఫరెన్స్కి అకార్డింగ్గా మీల్ ప్లాన్ అయితే చేసుకోండి. అండ్ నన్ను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగుతున్నారు, అక్క మాకు పర్సనల్గా మీల్ ప్లాన్ చేసిస్తారా, ప్రిపేర్ చేసిస్తారా అనేసి. ఐఎమ్ సో సారీ, నేను చేసి ఇవ్వలేను, ఎందుకంటే నేను డైటీషియన్ని కాదు, న్యూట్రిషనిస్ట్ని కాదు. నేను మా ఫ్యామిలీకి ఏదైతే మీల్ ప్లాన్ చేస్తానో అది మీతోటి షేర్ చేసుకుంటాను, జస్ట్ ఫర్ రెఫరెన్స్ అంతే. మీరు దానికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకుంటారు అనేసి. అండ్ ఎప్పుడే కానీ మన ఫ్యామిలీ ఫుడ్ ప్రిఫరెన్స్ ఏంటి, వాళ్ళకి ఏది ఇష్టం లేదని మనకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు కదా. సో దీన్ని జస్ట్ ఒక రెఫరెన్స్గా తీసుకొని మీ ఫ్యామిలీ ఫుడ్ ప్రిఫరెన్స్కి అకార్డింగ్గా మీల్ ప్లాన్ అయితే చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.